So hello guys, welcome back to my YouTube channel. Also, please go from ASC. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి సెక్షన్ 125 ఆఫ్ ద టీపీఏ యాక్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో అసలు ఈ సెక్షన్ 125 యొక్క బేర్ యాక్ట్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఎ గిఫ్ట్ ఆఫ్ ఎ థింగ్ టు టూ ఆర్ మోర్ డోనీస్ ఆఫ్ హూమ్ వన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఇట్. It is void as to the interest which he had taken had he accepted. సో ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. ఏ మేక్స్ ఎ గిఫ్ట్ టు ఎక్స్ వై అండ్ జెడ్ అంటే ఎక్స్ వై జెడ్ అనే త్రీ పర్సన్స్కి ఏ అనే ఒక డోనర్ గిఫ్ట్ చేస్తారు అనమాట. గిఫ్ట్ చేస్తే ఎక్స్ అండ్ వై యాక్సెప్ట్ చేస్తారు కానీ జెడ్ రిఫ్యూజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది గిఫ్ట్కి? అండర్ సెక్షన్ 125 ఇదనేది టోటోలోకి పడదు. ఇదనేది 1/3 ఆఫ్ ద ఇంట్రెస్ట్ జెడ్ అంటే ఇప్పుడు గిఫ్ట్లో 3 పర్సన్స్ కాబట్టి 1/3 1/3 1/3 కదా. ఏ 1/3 అయితే జెడ్ యాక్సెప్ట్ చేద్దో అది అనేది తిరిగి డోనర్కి వెళ్ళిపోద్ది. బట్ మిగతా 2/6 మిగతా పార్ట్ ఉంది కదా, 2/3 పార్ట్ మిగతాది ఆ పార్ట్ మాత్రం ఎక్స్ అండ్ వైకి ఈక్వల్గా షేర్ అయిపోద్ది. రైట్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దిస్ సెక్షన్ అడ్రసెస్ పార్షియల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ గిఫ్ట్ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ డోనీస్. ద కోర్ ప్రిన్సిపల్ ఈస్ ఏ గిఫ్ట్ requires acceptance. A gift requires acceptance as per section 122. దీని మీద కూడా నేనైతే వీడియో అయితే తీసాను అనమాట. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. If one of several donors refuses or fails to accept the gift, it does not invalidate the gift to others who accepted it. కొలనికి యాక్సెప్ట్ చేయకపోతే అది అనేది ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి అనేది వెళ్ళిపోదు అనమాట గిఫ్ట్. సో ఓకే, ఇప్పుడు కీ ఇంగ్రీడియంట్స్. గిఫ్ట్ ఈస్ మేడ్ టు 2 or more persons. ఇందులో గిఫ్ట్ అనేది ఇద్దరికన్నా లేదంటే ఇద్దరికంటే ఎక్కువ పర్సన్స్ కన్నా చేసి ఉండాలి. కన్ఫర్మ్గా ఇద్దరికంటే కాదమ్మా, గిఫ్ట్కి కాదు. ఏంటి ఇక్కడ ఈ సెక్షన్ 125 యాక్ట్ అవ్వాలంటే ఏ గిఫ్ట్ అనేది ఇద్దరికన్నా లేదంటే 2 or more personsకి గిఫ్ట్ చేయాలి. 1 or more donors యాక్సెప్ట్ ద గిఫ్ట్ అంటే 1 or more donors యాక్సెప్ట్ చేయాలి. 1 or more donors డూ నాట్ యాక్సెప్ట్ ద గిఫ్ట్. 1 or more డోనీస్ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయకూడదు. ద గిఫ్ట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ దోస్ హూ యాక్సెప్ట్. గిఫ్ట్ అనేది వ్యాలిడ్ ఎప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ హూ యాక్సెప్ట్ అంటే ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకే వ్యాలిడ్ అవుతుంది. లీగల్ పొజిషన్. దిస్ లా అలోస్ డివిజన్ ఆఫ్ ద గిఫ్ట్ అమాంగ్ యాక్సెప్టింగ్ డోనర్స్. అంటే ఈ లా ఏం చెప్తుంది, సారీ ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే అమాంగ్ ఎవరైతే ఏ డోనీస్ అయితే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వెళ్తుంది అనమాట గిఫ్ట్. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఆల్ రెసిపియంట్స్ టు యాక్సెప్ట్ ఫర్ ద గిఫ్ట్ టు బి వ్యాలిడ్. అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తేనే వ్యాలిడ్ అవుతుందని ఏం లేదు. The share intended for the non-accepting donor simply lapses or may revert to the donor. అంటే ఎవరైతే యాక్సెప్ట్ చేయరో డోనీ యాక్సెప్ట్ చేయనప్పుడు అది మిగిలిపోతుంది కదా మరి ల్యాండ్. ఆ ల్యాండ్ అనేది ల్యాప్స్ అయిపోద్ది, లేదంటే డోనర్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోద్ది, రీవర్ట్ టు ద డోనర్. రైట్. ఒక ఇల్లస్ట్రేషన్ చూద్దాం. ఏ గిఫ్ట్ ఏ హౌస్ టు బి అండ్ సి. బి యాక్సెప్ట్స్ ద గిఫ్ట్ బట్ సి రిఫ్యూజెస్. సో ఇక్కడ ఏ పర్సన్ బీకి ఇంకా సికి గిఫ్ట్ చేస్తుంది అనమాట ఒక హౌస్ని గిఫ్ట్ చేసినప్పుడు బి యాక్సెప్ట్ చేస్తుంది కానీ సి రిఫ్యూజ్ చేస్తుంది. ఈ గిఫ్ట్ అనేది బీకి ఫేవరబుల్గా వ్యాలిడ్ అవుతుంది కానీ షేర్ ఆఫ్ సి అనేది ఉండదు. అది కూడా బీకి వెళ్ళిపోతుంది, బీకి వెళ్ళదు అనమాట. అది అనేది ల్యాప్స్ అవుతుంది, లేదంటే ఓనర్కి వెళ్ళిపోతుంది, డోనర్కి. Detailed example. Gift deed. X gifts a farmland equally to his two nephews, Y and Z. X అనే ఒక పర్సన్ ఫామ్ ల్యాండ్ని ఈక్వల్గా తను ఆ టూ నెఫ్యూస్కి గిఫ్ట్ చేస్తాడు. అప్పుడు వై సైన్స్ ద యాక్సెప్టెన్స్ అండ్ టేక్స్ పొజిషన్. వై అనే అతను యాక్సెప్ట్ చేస్తాడు, ఇంకా పొజిషన్ని తీసుకుంటాడు. జెడ్ డ్యూ టు స్ట్రెయిన్ రిలేషన్స్ విత్ ఎక్స్ రిఫ్యూజెస్ ద గిఫ్ట్. అంటే ఎక్స్తో ఉన్న కొన్ని రిలేషన్స్ ప్రాబ్లం కింద జెడ్ అనేది రిఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు యాజ్ పర్ సెక్షన్ 125 వైస్ గిఫ్ట్ అనేది వ్యాలిడే కానీ జెడ్స్ షేర్ అనేది ల్యాప్స్ అవుతుంది. జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ ఒకసారి మీరు చూసేసుకోండి, నేను ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీరు చూసేయండి. ఎక్స్ప్లెయిన్ చేయండి. సుందర్బాయ్ వర్సెస్ ఆనంద రామచంద్ర. ఫ్యాక్ట్స్. A gift was made to several children
one of them did not accept, held that the gift was upheld in the favor of those who accepted. The court clarified that acceptance by all is not mandatory. Next, T. Raghava versus A. Gopalakrishna. Facts. Gift made jointly to two brothers. One declined, held, held. The court upheld the gift in favor of accepting the brother as per section 125. Gopal Krishna versus Kailash Nath held. It was reiterated that the gift is valid for those who accept and does not fail in its entire due to non-acceptance by others. And ఇక్కడ next K Balakrishnan versus K Kamalam. Facts. A gift deed executed jointly a gift deed executed jointly in favor of daughter and son. Son challenged the gift later, stating non-acceptance held. Since daughter had taken possession and accepted, her part of the gift was valid. Son's refusal didn't affect her right. Important notes ఏంటంటే gift of a non-accepting donee is not transferred. Non. The gift may regift lapsed share or it remains with them. Acceptance must be expressed or implied, but must occur during donor's lifetime. ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లికేషన్ చూద్దాం. This provision protects the validity of partial gifts, reducing the possibility of the entire gift being invalidated due to one person's refusal. Next conclusion. Section 125 ensures that portion valid portion of a gift is preserved. అంటే సెక్షన్ 125 ఏం చెప్తుందంటే వ్యాలిడ్ పోర్షన్ అనేది ప్రిజర్వ్ అయి ఉంటుంది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ఫుల్ బై ఆల్ ఇంటెంట్ డోనీస్. అంటే డోనీస్ అందరితో యాక్సెప్ట్ అవ్వకపోయినా కానీ అది ఉంటుంది. It aligns with the principle that a gift becomes valid only upon acceptance, and non acceptance should not prejudice others who wish to accept. So, ఇదన్నమాట the end. So, if you like this video, please like, share, and subscribe. Bye bye.